Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much for all of your love and support. ఇవాళ ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారు కదా, నేను ఎప్పుడు చెప్తుంటాను స్వర్ణశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ స్టోర్ అని. చాలా రోజుల నుంచి నేను జ్యువెలరీ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. బట్ నవ్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్. అందుకే మంచిగా నా కోసం, పాప కోసం ఏదైనా మంచి కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ ఉంటే చూద్దామని స్వర్ణశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చాను. వీళ్ళ దగ్గర చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే ఉంటాయని ఎప్పుడు చెప్తాను కదా. చెప్పడం కాదు, ఒక్కసారి స్టోర్ విజిట్ చేసి చూపిస్తే కొన్ని కలెక్షన్స్, అన్ని కలెక్షన్స్ అయితే ఒక వీడియోలో మనం చేయలేం కదా. సో చాలా ఇంపార్టెంట్ జ్యువెలరీ, ప్రతి ఒక్కళ్ళు ఈజీగా కొనుక్కోగలిగిన జ్యువెలరీని ఇవాళ ఫోకస్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, టు గెట్ ఎన్ ఐడియా. ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉన్నా, లేకపోతే ఇక్కడే విత్ ఇన్ ఆంధ్ర ఆర్ తెలంగాణలో ఉన్నా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్ డెఫినెట్గా విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర చాలా చాలా మంచి జ్యువెలరీ ఉంటుంది. వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఇంట్రికేట్గా, వెల్ డిజైన్డ్గా ఉంటాయి. అన్నీ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అన్నీ చాలా మంచి లైట్ వెయిట్ జ్యువెలరీని వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తారు. వీళ్ళ డిజైనర్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ప్రతి పీస్లో చాలా లైవ్లీనెస్ అయితే ఉంటుంది. స్టోర్ లోపల స్టాక్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. డైమండ్స్లో కూడా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. ఎవరైనా బ్రైడ్స్ కానీ, ఇంకా వాళ్ళ బ్రైడ్ మేడ్స్కి కానీ, లేకపోతే ఫ్యామిలీ యాజ్ అ ఫ్యామిలీ ఏదైనా కొనుక్కోవాలన్నా వీళ్ళు ఆర్డర్స్ మీద కూడా ఎలాంటి జ్యువెలరీ అయినా చేస్తారు. బై ద వే, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అండ్ అబ్సల్యూట్ నాట్ ఎట్ ఆల్ ఎ స్పాన్సర్డ్ వీడియో. నేను నా పర్సనల్గా కొనుక్కోవడం కోసం వచ్చి వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని చేస్తున్న వీడియో ఇది. బికాస్ ఇక్కడ నాకు చాలా కలెక్షన్ చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళది సేమ్ ఇదే బ్రాంచ్ విజయవాడలో కూడా ఉంది. అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, ఎవరైనా తెలియకపోతే విజిట్ చేయండి. యా, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారో తెలుసా జ్యువెలరీ కూడా. ఒక సైడ్ అన్ని సీజెట్స్ బీడ్స్ కలెక్షన్, ఇంకో సైడ్ మొత్తం మంచిగా డైమండ్ కలెక్షన్. చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. చాలా మందికి మంచి బ్లాక్ బీడ్స్ కొనుక్కోవాలి, డైలీ వేర్కి మంచి స్టడ్స్ కొనుక్కోవాలి, ఏదైనా సింపుల్ బ్రేస్ కొనుక్కోవాలి అట్లా అనుకుంటారు. బట్ ఎక్కడ కొనుక్కోవాలో అస్సలు తెలియదు. బట్ వీళ్ళ దగ్గర అయితే బ్లాక్ బీడ్స్ చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఎవ్రీడే కొత్త కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉంటారు. అసలు ఇది చూసారా ఎంత బాగుందో కదా, కోరల్స్తో చాలా చాలా డిఫరెంట్గా, ట్రెండీగా కావాలనుకున్న వాళ్ళకి ట్రెండీగా ఉన్నాయి. చాలా ట్రెడిషనల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ట్రెడిషనల్గా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇట్లాంటి ఇటాలియన్ కైండ్ ఆఫ్ చైన్స్ చిన్న పిల్లలకి వేయచ్చు. మేబీ మనం కూడా కొంచెం వెస్ట్రన్ వేర్ అట్లాంటివి వేసుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఇట్. అసలు ఇదైతే నాకు ఎంత నచ్చిందో పర్సనల్గా. బికాజ్ ఏదైనా మంచి జరీకోటా శారీస్కి కానీ అట్లా మంచిగా పేరప్ చేయొచ్చు. కోరల్ విత్ బ్లాక్ మధ్యలో ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా. ఇలాంటి చైన్ మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసుంటారు. నన్ను చూసి చాలామంది అడిగారు, రెడ్, గ్రీన్, వైట్, బ్లాక్లో ఉన్నాయి మా దగ్గర. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు, డిఫరెంట్గా మంచిగా ఉంది కదా అని. అసలు ఇది కూడా చూడండి, మంచిగా టాంజనైట్ లాంటి బీడ్, ఎమరల్డ్, తర్వాత మంచి పింక్ స్టోన్స్తో. అసలు మీరు ఒక జ్యువెలరీ చూస్తున్నారు అంటే దానిలో ఒక మంచి లైవ్లీనెస్ ఉంటుంది. ఇలాంటి జ్యువెలరీ మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా ఉన్నప్పటికీ చాలా ఎలిగెంట్గా, గ్రేస్ఫుల్గా అయితే కనిపిస్తాము. ఎక్కువ హడావిడితో ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్కి పెద్ద పెద్ద జ్యువెలరీ కొనుక్కోక్కర్లేదు. ఇక్కడ చూడండి, అసలు లోపల కృష్ణుడిని ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారో, ఎంత డీటెయిలింగ్ ఉంది చూసారా. అసలు వీళ్ళ దగ్గర యూజ్ చేసే బీడ్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నా థాట్స్కి చాలా దగ్గరగా అనిపించి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను వీళ్ళ జ్యువెలరీతో. సో మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఐఎమ్ డూయింగ్ దిస్. యా, బై ద వే, ముందు చెప్తున్నాను కదా, ఇప్పుడున్న ప్రైజెస్కి మనం ఎక్కువ అఫోర్డ్ చేయలేకపోవచ్చు. బట్ ఇలాంటి సింపుల్ మినిమల్ జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఇది చూసారా, అసలు ఎంత బాగుంది కదా. ఒక మంచి వైర్కి ఇట్లా మంచిగా చిన్న చిన్న బీడ్స్తో ఎంత క్యూట్గా ఉందో. మనం కూడా ఏదైనా సింపుల్ శారీస్కి వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి కూడా చాలా బ్యూటిఫుల్గా వేయచ్చు. ఇవన్నీ లైట్ వెయిట్ జ్యువెలరీయే కాబట్టి మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ ప్రైజెస్ అండ్ ఎనీథింగ్, బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద గోల్డ్ రేట్. ఆ రోజు ప్రైస్ ఎలా ఉంటుందో వాళ్ళు అలా చార్జ్ చేస్తారు కదా.
మంచిగా మీరు అడిగి వాళ్ళని తీసుకోగలిగితే దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, గుడ్ ప్రైజెస్ దే ఆర్ గివింగ్ ఆల్సో. సో యూ కెన్ టేక్ ఈ చూసారా ఇలాంటి వైర్‌లో ఐ మీన్ ఇలాంటి బ్లాక్ థ్రెడ్‌లో ఎంత డిఫరెంట్‌గా కలెక్షన్స్ అన్నీ ఉన్నాయో. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్, ఇంకా చిన్న పిల్లలకి ఎక్కువ హెవీ జ్యువెల్లరీతో వెళ్ళడం ఇష్టం లేదు. లేదా మనం కూడా చాలా సింపుల్‌గా కార్పొరేట్ ఫంక్షన్స్, కార్పొరేట్ ఏదైనా సెలబ్రేషన్స్‌లో గానీ, ఎక్కడైనా చాలా సింపుల్‌గా మనల్ని ప్రెజెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి చాలా చాలా డిఫరెంట్‌గా చాలా బావున్నాయి. ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ద ఎపిసోడ్ బ్లాక్ బీట్స్ చూద్దాం. అస్సలు వీళ్ళ దగ్గర ఎంత కలెక్షన్ ఆఫ్ బ్లాక్ బీట్స్ ఉందంటే అంత ఉందండి. బట్ డెఫినెట్‌లీ నేను అన్నీ చూపించలేను. సో, ఉన్న వాటిల్లో కొన్ని మాత్రం నేను సెలెక్ట్ చేసుకొని మీకు అందరికీ యూజ్‌ఫుల్‌గా నచ్చేలాగా ఉండేవి కొన్ని సెలెక్ట్ చేసుకొని చూపించాను. అసలు ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో అసలు మధ్యలో ఆహ్, డ డివోషనల్ పెండెంట్‌తో అట్లా ఎంత బాగా క్రాఫ్ట్ చేశారు. సీ దిస్ బర్డ్స్ అండ్ ఎమరల్డ్ క్రాఫ్టెడ్ బీడ్‌తో ఇట్లా చేశారు. అసలు ఈ నవరత్న పెండెంట్ ఇది చూడడానికి నేను ఫస్ట్ డైమండ్స్ ఏమో అనుకున్నాను. బట్ దిస్ ఇస్ అబ్సల్యూట్‌లీ సీజెడ్స్ విత్ మంచి నవరత్న స్టోన్స్. ఈ కృష్ణుడి లాకెట్ చూడండి. అసలు ప్రతి పీస్ ఐ కుడెంట్ ఎక్స్‌ప్లెయిన్ అండి. అంత బావున్నాయి. చాలా చాలా బావున్నాయి. అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా కొనుక్కోవాలి అని. బట్ అన్నీ ఒకేసారి కొనుక్కోలేం కదా! సో, నా దగ్గర లేనివి కొంచెం ఇప్పట్లో ట్రెండింగ్‌లో ఉన్నవి, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నవి కావాల్సిన వరకు నేను కొనుక్కున్నాను. ఏం కొనుక్కున్నాను అనేది మీరు డెఫినెట్‌గా గెస్ చేసి నాకు కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా మంచిగా మోజనైట్స్ ఇట్లా చాలా మంచి బీడ్స్. బై ద వే ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఏవి డైమండ్స్ కాదు. అన్నీ సీజెడ్స్, మోజనైట్స్ అట్లాంటి స్టోన్సే. వాళ్ళు యూజ్ చేసిన ఆహ్, బ్లాక్ బీడ్స్ చూస్తున్నారా మీరు? షైన్ ఉన్నాయి చూడండి. అవన్నీ చూడ్డానికి చాలామంది బ్లాక్ డైమండ్స్ అనుకుంటారేమో. అబ్సల్యూట్‌లీ కాదు. ఇవి స్పినల్స్ అని బ్లాక్ డైమండ్స్‌కి రెప్లికా అనమాట. అంటే అంత ఎక్స్‌పెన్సివ్ అందరూ పెట్టలేరు కదా! సో, ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి. నేను అర్లియర్ వీడియోస్‌లో కూడా మీకు చెప్పాను. సో, అలాంటి స్పినల్ బీడ్స్‌తో వీళ్ళిట్లా మంచిగా చేశారసలు. అసలు ఆ 2 లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ మనం కొనాలంటేనే అరౌండ్ 70,000-80,000 అవుతది. బట్ ఈ స్పినల్స్ వితిన్ 3, 4 గ్రామ్స్‌లో చాలా తక్కువ బడ్జెట్‌లో మనకొచ్చేస్తాయి. అసలు ఎంత డిఫరెంట్‌గున్నాయి నేను చెప్పడం గాదు. ఎంతమంది నిజంగానే చాలా డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నారు ఈ కలెక్షన్ చూసి నాకు చెప్పండి. నాకిదైతే చాలా చాలా నచ్చింది. అసలు మంచిగా లోపలంతా ఇట్లాంటి రోడియం కోటింగ్ వచ్చిన చిన్న చిన్న హ్యాంగింగ్స్‌తో చాలా గుత్తుగా చాలా చాలా బావుంది. పెద్దవాళ్ళు అందరికీ చాలా మంచిగుంటది. మేబీ యంగర్ ఏజ్ వాళ్ళకి కూడా కొంచెం ట్రెండీగా వేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో ఎవరికైనా ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనిపించింది. దీన్ని ఎలా కావాలన్నా వాళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారంట. కమింగ్ టు దిస్ వన్ ఇది కూడా ఎంత బాగుంది కదా! చాలా డిఫరెంట్‌గా ఉంది. మధ్యలో ఇట్లాంటి మంచి సీజెడ్ అనుకుంటా ఐయామ్ నాట్ ష్యూర్. సీజెడ్‌తోని ఒక కుందన్ లాంటి లుక్ క్రియేట్ చేసి స్పినల్స్‌తో ఇలా చాలా చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. దీనికి చూసారా స్టడ్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇలాంటి స్టడ్స్ కూడా మనకి ఇలాంటి స్టడ్స్ ఒక్కటే తీసుకున్నా కూడా మనం చాలా వరకు బ్లాక్ బీడ్స్ అన్నిటితో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. బికాజ్ పెద్దవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి బ్లాక్ బీడ్స్‌కి మ్యాచింగ్ స్టడ్స్ చాలా మందికి దొరకవు. యంగర్ ఏజ్ వాళ్ళైతే ఏదో హ్యాంగింగ్సో ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు. బట్ అలా కొంచెం పెద్దవాళ్ళకి కూడా అవి చాలా చాలా బావుంటాయి. కొంచెం హెవీగా బ్లాక్ బీడ్స్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. చూసారా ఒక బీడ్‌కి మీనాకారి లాంటి వర్క్ క్రియేట్ చేసి ఎంత బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేశారో వీళ్ళు. అసలు నిజం చెప్తున్నాను వీళ్ళ కలెక్షన్, వీళ్ళ డిజైనింగ్ స్టైల్‌తో ప్రతి ఒక్కళ్ళం ఇంప్రెస్ అయిపోయాము. ఎందుకంటే అంత నీట్‌గా ఫినిషింగ్ వైస్ కూడా చాలా చాలా మైన్యూట్‌గా, చాలా నీట్‌గా బాగా ప్రెజెంట్ చేశారసలు. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇవన్నీ చాలా లైట్ వెయిట్ హ్యాంగింగ్స్ అండి. చాలా తక్కువ గ్రామ్స్‌లో ఉన్న హ్యాంగింగ్స్. ఏదైనా లాంగ్ ఫ్రాక్స్‌కి గానీ, కుర్తీస్‌కి గానీ, లెహెంగాస్‌కి గానీ ఎప్పుడైనా సింపుల్ లుక్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు హై నెక్ డ్రెసెస్‌కి అట్లా ఇలాంటివి చాలా అంటే చాలా బావుంటాయి. అఫోర్డబుల్‌లో ఉన్నాయి ఇవి కూడా మంచిగా 6, 7 గ్రామ్స్ లోపలే ఉన్నాయి. అసలు ఈ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ వీళ్ళ దగ్గర పెండెంట్స్ అండి. ఎంత బావున్నాయో. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇప్పట్లో ముత్యాల చైన్‌లని అలా చాలా మంది దగ్గరే ఉంటున్నాయి. కోరల్ మాల అని అట్లా ఉంటున్నాయి కదా! అసలు ఇది చూడండి డైమండ్స్ లాగా నేనైతే చూడగానే ఫస్ట్ డైమండ్స్ లాగా ఉంది. ఏంటి అంటే కాదు.
మొత్తం డైమండ్ వర్క్ సీజెడ్స్ యూజ్ చేసి నార్మల్ పీపుల్ కూడా డైమండ్స్ కొనుక్కోలేని వాళ్ళు కూడా కొనుక్కోవాలన్నట్టు ఇచ్చామన్నారు. అసలు ఈ వినాయకుడు చూసారా ఎంత డీటెయిల్డ్గా, అసలు ఎంత లైవ్లీగా నిజంగా అక్కడ ఆయన ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది కూడా చూడండి, మొత్తం మోజనైట్స్తో విక్టోరియన్ కైండ్ ఆఫ్ లుక్ క్రియేట్ చేయడం కోసం అని వాళ్ళు సీజర్స్, మోజనైట్స్ ఇట్లాంటి వాటిని బాగా యూస్ చేసి చాలా చాలా ప్రెజెంటబుల్గా చేశారు. ఇవన్నీ కూడా మంచిగా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి. నవరత్న్స్ కానీ, విక్టోరియన్ పెన్నెంట్స్ కానీ, అన్నీ యూ నేమ్ ఇట్, ఆల్ ద కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. ఎవరికైనా ఇంకా మేము ఫ్యూచర్లో మా వెడ్డింగ్ ఇంకా ఉంటుంది, మేబీ ఇంకా ఆగస్ట్లో వాళ్ళ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో అలా ఉంది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా డైమండ్స్లో వచ్చే స్టైల్ అనుకుంటా, బట్ సీజెట్స్లో ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి. ఇవన్నీ సీజెట్సే, బట్ ఎందుకు చూపిస్తున్నాను సీజెట్స్ అంటే డైమండ్స్ లాంటి లుక్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు చాలా ఎఫర్ట్ తీసుకొని అవన్నీ సీజెట్స్లో క్రియేట్ చేశారంట. ఎవరైనా ఇట్లా నార్మల్ నెక్ చైన్స్ ఇట్లాంటివి కూడా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా యూ హ్యావ్ వెరీ గుడ్ ఆప్షన్స్ హియర్. చాలా ఉన్నాయి ఆప్షన్స్. జ్యువెలరీ అనేది ఇప్పుడున్న ప్రైజింగ్ బట్టి మనం చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటే ప్రతి బిట్ ఆఫ్ అ పీస్ మనం ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా నేను ఒక వీడియో చేస్తాను, హౌ టు సేవ్ జ్యువెలరీ, హౌ టు మేక్ జ్యువెలరీ, ఎలా మనం జ్యువెలరీని కలెక్ట్ చేయాలనే దాని మీద కూడా నేను ఒకటి చేస్తాను. డెఫినెట్గా ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విల్ టేక్ ఇట్, ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు తెలియదు, బట్ డెఫినెట్గా నేను చేస్తాను. దానిలో కొన్ని చిన్న చిన్న నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలా మనము జ్యువెలరీని చాలా స్పెసిఫిక్గా మన దగ్గర లేని కలెక్షన్స్ అన్నీ మన దానిలోకి యాడ్ ఆన్ చేసుకుంటూ బడ్జెట్ని ప్రాపర్గా కన్స్ట్రెయిన్డ్గా మనం మేనేజ్ చేసుకొని కనుక కొనుక్కోగలిగితే ఓవర్ ఏ పీరియడ్ మన దగ్గర మంచి అమౌంట్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఉంటుంది. గోల్డ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్. యా, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ లైక్ మంచిగా బ్రేస్లెట్స్ బాగున్నాయి వీళ్ళ దగ్గర, ఇంకా చాలా కలెక్షన్ ఉంది, బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు షో కేస్. చూసారు కదా, దిస్ ఇస్ ఓన్లీ 10% ఆఫ్ ద కలెక్షన్ నేను జస్ట్ చూపించాను బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రైంట్. నా పర్సనల్ షాపింగ్ కూడా ఉండడం వల్ల నేను ఎక్కువ చూపించలేకపోయాను, బట్ ఇప్పటికే మీ అందరికీ చాలా మంచి ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది ఈ స్టోర్లో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఏంటి అని. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చితే యూ కెన్ పర్చేస్ కదా. యా, నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ ఇందులో ఒకటి ఉంది, ఇంకా పర్చేస్ చేసినవి చూపించలేదు బికాస్ అదొక చిన్న సస్పెన్స్ లాగా పెట్టి. Definitely I'll make a jewelry what did I purchased in another video. Yeah, next the coming Saturday we are going to release a beautiful sarees andi. చాలా మంది ఈ వీక్ sarees పెట్టలేదని చాలా మెసేజెస్ చేస్తున్నారు. Definitely we are coming on Saturday. We got new collection for Ugadi and all, so don't miss the video. ఈ స్టోర్ యొక్క డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళ దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే యూ జస్ట్ గో అండ్ కాంటాక్ట్ దెమ్. Yeah, thank you so much for all of your love and support. Keep supporting. We'll meet you with another video. Take care. Bye bye. See you soon again.